నాకు నా కోసం ఏమైనా వాయిస్ చేస్తాడేమో కానీ నాకైతే ఎవరు లేరు. ఇప్పుడు నా కజిన్ నాకు హెల్ప్ చేస్తారు కానీ ఫ్యామిలీ విషయాల్లో దూరి కాదు. ఎవరైనా ఏం దూరుతారు సార్ ఫ్యామిలీ విషయాల్లో? రైట్, పెద్దరికంగా ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కదా, ఇటు ఆ ఫ్యామిలీ నుంచి కానీ ఈ ఫ్యామిలీ నుంచి, లేకపోతే ఒక మ్యూచువల్గా ఉన్నవాళ్ళు. సార్ వీళ్ళ ఫాదరు ఒక మీడియా ఇంకొక మీడియా వ్యక్తిని అడిగారు కొంచెం మాట్లాడమని. మళ్ళీ ఆయన్ని ఇతను నా దగ్గర తిడతాడు. ముందు వీళ్ళిద్దరూ ఒక ఫస్ట్ నుంచి ఇదే చెప్తాను నేను, ముందు ఫాదర్ అండ్ సన్ కూర్చొని ఒక డెసిషన్కి రండి, ఆ తర్వాత మాతో మాట్లాడండి, మాట్లాడి తేల్చుకోండి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పొద్దున్న పంచాయతీ అన్నారు, ఫోన్లు ఎత్తట్లా. ఇప్పటికి ఆ అబ్బాయి లైవ్ పెట్టిన రోజు నుంచి మాకు పంచాయతీ జరుగుతూనే ఉంది. నేను ఎక్కడో వైజాగ్లో నాకు అర్జెంట్ పని ఉంటే అదంతా క్యాన్సిల్ చేసుకొని ఫ్లైట్ ఎక్కి పరిగెత్తుకుంటూ రావాల్సిన పరిస్థితి. నేను అర్ధరాత్రి 1 గంటకు వచ్చాను నేను ఇంటికి వైజాగ్ నుంచి. ఎందుకంటే ఈరోజు పొద్దున్నే 8 గంటలకు పంచాయతీ అన్నారు. ఎక్కడ? ఇంట్లో మీడియేషన్ ఒక పెద్ద వ్యక్తి ఉన్నారు. పెద్ద వ్యక్తి అంటే చాలా రెప్యూటెడ్ వ్యక్తి. ఆయన ఇంట్లోనో మరి ఎక్కడో వాళ్ళ ఫాదరే డెసిషన్ మేకర్, మహేష్ వాళ్ళ ఫాదర్. అండ్ ఈ రోజు మా నాన్న బర్త్డే. ఈ రోజు కూడా ఈ సర్కస్సే నాకు. నువ్వు మీడియాకి వెళ్ళు, నేను కాదన్ను, కానీ నువ్వు ఎవరినైతే ఏదో ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావో తను నీకు ఒక హుక్లా పనికొస్తారేమో ఈ విషయానికి, కానీ అక్కడ నిజం లేదు. ఇప్పటి వరకు నాకు ఎవరిని అంటగట్టలేక నువ్వు కేవలం ఒక స్టూడియోలో ఒక స్టాండ్ తీసుకున్నారు అంత ఓపెన్గా, నా ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇన్స్టాగ్రామ్లో ఉన్న వీడియోస్ నువ్వు చూసి మాట్లాడుతున్నావంటే ఇట్స్ బేస్లెస్. ఇప్పటికీ నేను ఒక కెఫేకి వెళ్తే వాళ్ళందరూ కలిసి ఉంటారు, వాళ్ళ టేబుల్లో నేను కూర్చుంటా మాట్లాడతా. దాంట్లో ఏంటి, ఎంతమందితో అలా మాట్లాడతాం? నువ్వు నాకు ఇంత ఎలిగేషన్ వేసేటప్పుడు నీకు నీ బిడ్డ గుర్తు రాలేదా? ఇది ఒక్క క్వశ్చన్కి సమాధానం చెప్పు. రేపు వాడు పెద్ద అవుతాడు, వాడికి మాట్లాడే వయసు వస్తుంది, కాలం అన్నిటికీ సమాధానం ఇస్తుంది. నువ్వు ఇప్పుడు చేస్తున్న ఎలిగేషన్ తప్పని తెలుస్తుంది. ఆ రోజున మరి ఏం సమాధానం ఇస్తావు? గౌతమి, ఇంత జరుగుతోంది కదా, ఐ థింక్ మోర్ దెన్ 1.5 month జరుగుతోంది కదా, ఎనీ డెవలప్మెంట్ వాళ్ళ వైపు నుంచి? అంటే మీరు అన్నారు ఈరోజు పంచాయతీ అని చెప్పి, జరిగిన డెవలప్మెంట్ ఏంటి మీకు అనిపించింది? ఏంటి ఎక్కడైనా తెగుతుంది అనిపిస్తుందా, లేకపోతే తను అడుగుతూ నాకు ఇంకొక పాయింట్ ఉంది, పిల్లని నాకు చూపించాలి సార్, నేను ఇప్పుడు పంచాయతీకి రమ్మనండి సార్, నేను బిడ్డను తీసుకొస్తాను. బట్ ఒక తండ్రిగా తనకు హక్కు ఉంటుంది కదా బిడ్డ. సార్ ఎవరెవరు హక్కులు తీసేస్తారు సార్? మరి బ్రాండ్ మీద నాకు హక్కు ఉన్నదా? అంటే ఆఫ్ కోర్స్ అది తీసేయడానికి ఇతను ఛానల్స్ తిరుగుతున్నాడు. బ్రాండ్ ని పిల్లని కంపేర్ చేయలేం కదా గౌతమి. అంటే ఆఫ్ కోర్స్ మీ ఇద్దరి మధ్య ఏదైనా హక్కే. మనం దేన్ని కంపేర్ చేయలేకపోయినా బిడ్డ ఉంది నా దగ్గర. జనవరి నుంచి ఫైనాన్షియల్ అయినా ఏదైనా ఎమోషనల్ అవైలబిలిటీ అయినా చూసుకుంటుంది నేనే. నాకు పంచప్రాణాలు ఉంటే పంచప్రాణాలు నా బిడ్డవే. అది నా బిడ్డకు తెలుసు, ఆ క్లారిటీ ఉంది. ఇతనికి కూడా తెలుసు నాకు నా బిడ్డ ఎంత ఎక్కువ. ఇతను ఈ రోజు వచ్చి నా బిడ్డ అంటే ఇష్టం, నా నీ బిడ్డను చూపించట్లేదు అంటే నీకు నేను కూర్చోబెట్టి చెప్పలేదా నువ్వు నన్ను మోసం చేసావు బిడ్డకైనా? అసలు మీ అక్క అన్న మాట ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమంది మీ అక్క? 5 ఏళ్లలో జగద్వాజాకి మెంటల్ వస్తుందండి, ఆటిజం వస్తుందండి, మ్యాక్సిమం 5 ఏళ్ళు అంది. ఏంటది? అలాంటి ఎన్విరాన్మెంట్కి నేను బిడ్డను తీసుకొని ఎలా వస్తా? నువ్వు వస్తున్నావు బాగానే, విల్లాకి వచ్చావు, కొన్ని రోజులు ఉన్నావు, తర్వాత నువ్వు బ్రాండ్లో నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఇదిగో నేను చెప్తున్నా కదా, నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకొక 10-20 రోజులు ఇది కనుక సాగితే నీ మొహం ఎవరు చూడరు, నా మొహం ఎవరు చూడరు. ఈరోజు ఇది కాదు, రేపు మనం ఏ బిజినెస్ పెట్టుకున్నా, నువ్వే సినిమా తీసినా, ఏం జరిగినా ఏమి చూడరు. నీకేయో సినిమాలు పోయినాయి అని చెప్తున్నావు అంట నా వల్ల. ఈరోజు జెంటిల్మెన్గా బిహేవ్ చేయి. నాకు నువ్వు వద్దు అంటున్నావు కదా, వద్దు అంటున్నప్పుడు నాకేం కావాలో నువ్వు కంట్రోల్ చేయకు. నీకు నేను వద్దు అనే క్లారిటీ ఉన్నప్పుడు నాకేం కావాలో నువ్వు కంట్రోల్ చేయకు, నాకేం వద్దో నువ్వు కంట్రోల్ చేయకు. నేను మనుషుల గురించి మాట్లాడట్లా, మన ఇద్దరి మధ్యలో ఉన్న బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. అనవసరమైన ఎలిగేషన్స్ మాత్రం చెయ్యకు. నాకైతే ఎలాంటి సంబంధం లేదు. ఇది ఎంతమంది చూస్తున్నారు అంతమందికి నేను చెప్తున్నా, పిచ్చి రాతలు రాసుకోండి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు వాక్కోండి. ఏమన్నా బేస్ ఉండాలి దానికి. బేస్ లేకుండా ఏంటది? ఒక ఫాదర్లా మాట్లాడినప్పుడల్లా ఆ వ్యక్తిని పట్టుకొని, ఇప్పుడు మీరు ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే ఆయన మీద పర్సనల్ గ్రడ్జ్ మీరు ఆయన చూసుకోవాలంటే చూసుకోండి. నా మీద పర్సనల్ గ్రడ్జ్ ఉంటే నా మీద పర్సనల్ గ్రడ్జ్ ధర్మ నువ్వు పర్సనల్గా చూసుకో.
అంతేగాని నా మీద పర్సనల్ గ్రడ్జ్తో ఆయనకి వ్యతిరేకంగా ఉన్న పేజీలన్నింటినీ రెచ్చగొట్టి అన్నిట్లో పెట్టించి ఇక్కడ నా పరువు పోతుంది కాస్త ఆగు. నా పరువు పోలేదా అని నువ్వు అనొచ్చు, కానీ నువ్వు మల్టిపుల్ అఫైర్స్ పెట్టుకున్నావు, నేను పెట్టుకోలే. రెండింటికి తేడా ఉంది, కాస్త అక్కడ ఆగు. బట్ పిల్లాన్ని చూపిస్తే నేను ఆగే ప్రయత్నం చేస్తాను, అర్థం వచ్చేలా మాట్లాడుతున్నట్టుగా. పిల్లాన్ని సార్ నేను ఇప్పుడు చూపిస్తా రమ్మనండి సార్. బట్ తను వచ్చినప్పుడు చూపించడానికి ఏం సార్ ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి అతను. ఓకే సే ఇప్పుడు బిడ్డతో అతను ఉండాలి అని నాకున్న కోరికకి నా జీవితాన్ని కాల్ చేయాలి అంటే నాకు కుదరదు. ఇప్పుడు బిడ్డతో అతను ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ అతనికి ఉంది. బిడ్డకి అతను ఎంత అవసరమో అతనికి కూడా బిడ్డ అంతే అవసరం. రేపు నా బిడ్డకి ఒక 20 ఏళ్ళు వచ్చాక ఇతనికి నా బిడ్డ నించున్నట్టు, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ పక్కన ఇతను నించున్నట్టు ఎవరు నించుంటున్నారు? రేపు నా బిడ్డ నించున్న, నా బిడ్డ చాలా ధైర్యవంతుడు సార్. ఇతనికి ఇప్పుడు నాకెంత ధైర్యం ఉందో అతనికి ఎంత తల తిక్కుందో రెండు కలిపితే అది నా బిడ్డ. ఇతనికి అలా స్టాండ్ తీసుకోగలడు, కానీ ఇతనేం చేస్తున్నాడు, నా లైఫ్ కాల్చాలనుకుంటున్నాడు దానికి. ఇక్కడ నన్ను సప్రెస్, నాకు ఓపెన్గా చెప్తున్నాడు సార్, నువ్వు ఇప్పుడు ఎదిగితే నన్ను తొక్కేస్తావు, నేను నీతో పోటీ పడట్లా, నేను నీకు చెప్తున్నా గుర్తుపెట్టుకో. నీ దృష్టిలో నీది అంబానీ స్థాయి అయితే నా దృష్టిలో నేను నార్మల్ ఒక ఆడదాన్ని, ఒక ఇంట్లో ఒక తండ్రి తల్లి, ఇంతకు ముందు ఒక భర్త, ఇప్పుడు ఒక బిడ్డ ఉంటున్న వ్యక్తిని, అంతే. నాకెక్కడ టైం ఉంటుంది మహేష్ అసలు? నువ్వు కూర్చొని ఓ ఎలిగేషన్స్, అసలు ఈరోజు హెల్త్ బాగాలేదు, మరి జగద్వజకి వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చా, నేను నీ వల్ల వచ్చా. నువ్వు చేస్తున్న ఈ పిచ్చి ఎలిగేషన్స్ ఉన్నాయి చూడు, నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో అర్థం కాక వచ్చా. డూ యూ థింక్ మహేష్ డిస్కషన్కి వస్తారు అనుకుంటున్నారా మీరు, కూర్చుంటాడని చెప్పి? సార్ అసలు ఇప్పుడు సార్ రవి అంకుల్ మంచోడు అని చెప్పాడు అతనే. ఇప్పుడు సారీ అంకుల్, నిజంగా ఈ మీడియా తరపున మీకు నేను సారీ చెప్తున్నా. మీ పేరు నేను ధర్మ తీశాడు కాబట్టి బయటికి తీశాను, కానీ మీరు చాలా పెద్ద మనిషి. మా లైఫ్లో ఇప్పటికీ మా లైఫ్ని పెంట చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీడియా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఈ సార్ అడుగుతున్నట్టు మీరు కూడా చాలా మా నాన్నకి వాళ్ళ నాన్నకి మంచి చేయాలనుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ధర్మ వస్తే బాగుంటుంది మీ దగ్గరికి అన్న ఒపీనియన్. నేను కూడా వస్తాను. నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాను, వాళ్ళ ఫాదర్ ఒప్పేసుకున్నారు అన్నిటికీ. ఇప్పుడు మళ్ళీ కథ మొదలుకొచ్చింది. ఇది తెగిద్దో తెగదో ఒక క్లారిటీ అయినా మనకు వస్తే మీ టైము, నా టైము, ధర్మ టైము, వాళ్ళ నాన్న టైము, అందరి టైం వేస్ట్ అవ్వదని నా ఉద్దేశం.